దొరికిన దొంగ. రుద్రపూరు రాజైన జైపాలుడి భార్య రూపమతి వద్ద అపురూపమైన గులాబీ రంగు ముత్యాల హారం ఉండేది. ఆమె దాన్ని ఎప్పుడూ ధరించి నిద్రపోయేటప్పుడు తన తల కింద దిండు కింద దాచుకునేది. అది అంటే ఆమెకు అమితమైన అభిమానం. జయపాలుడు అదృష్టవంతుడు. అతని భార్య రూపమతి అందగత్తె. వారి కొడుకు శక్తిపాలుడు 10 ఏళ్లవాడు. వాడు కూడా అందగాడే. అతని ప్రజలు రాజంటే అభిమానం కలవారు. రాజ్యం సుభిక్షం. ఒకనాడు జైపాలుడు సపరివారంగా వేటకు వెళ్ళాడు. ఆ రోజు అతని కష్టాలు ఆరంభమయ్యాయి. మధ్యాహ్నం దాకా వేట చక్కగా సాగింది. కానీ మిట్ట మధ్యాహ్నం అందరూ విశ్రాంతి తీసుకునే సమయంలో అతి దారుణమైన తుఫాను వచ్చి పడింది. వేటకు తెచ్చిన ఏనుగులు గుర్రాలు వసంతపాయి. రాజు ఎక్కిన రథం ఒక చెట్టుకు తగలటం వల్ల దాని చక్రం ఒకటి చిన్నాభిన్నం అయ్యింది. వెంటనే జయపాలుడు ఒక గుర్రం ఎక్కాడు. అది అదుపు తప్పి చిత్తం వచ్చినట్టు దారి తెన్ను లేకుండా పరిగెత్తసాగింది. తక్కువ ఎత్తులో ఉన్న ఒక చెట్టు కొమ్మ రాజు నుదురుకు బలంగా తగిలి రక్తం కారసాగింది. అతను కింద పడిపోయి కాలినడకన ఒక వాగు వద్దకు వచ్చాడు. ధారాపాతంగా కురిసే వానకు వాగు పొంగసాగింది. రాజుకు ఈత వచ్చును కాని రక్తం చాలా పోవటం వల్ల బలం తరిగిపోయి అతను ఆ వాగు వెంబడి కొట్టుకుపోతూ స్పృహ కోల్పోయాడు. అతనికి తిరిగి స్పృహ వచ్చేసరికి అతని తల కొద్దిగా నొచ్చుతున్నది. అతనొక రాళ్లతో కట్టిన ఇంట ఉన్నాడు. ఒక చక్కని ఆడపిల్ల సాధారణ దుస్తులు ధరించి అతని కాళ్ళు ఒత్తుతున్నది. అతను కళ్ళు తెరవటం చూసి ఆమె తృప్తితో నవ్వి, తిరిగి ప్రపంచంలో పడ్డావన్నమాట. 4 రోజులుగా నిన్ను గురించి చాలా ఆదుర్దా పడ్డాము. మా రేవులో నువ్వు కనిపించినప్పుడు కొన ప్రాణాలతో ఉన్నావు. నువ్వు ఇప్పుడు ఉన్నది సోనాపూర్ అరణ్యానికి రాజైన ఫకీరా రాజభవనంలో. నేను రాజవైద్యుడి కూతురును. నా పేరు మంజరి. నువ్వు పూర్తిగా కోలుకోవటానికి కనీసం 1 నెల పడుతుంది. మా తండ్రి ఇచ్చే మూలికలతో నీ ఆరోగ్యం చక్కబడుతుంది. నీకు కావలసినది చూడటానికి నేను అహర్నిశలు నీ వద్దనే ఉంటాను. ఏ కారణం చేతనో నిన్ను చూసిన క్షణంలోనే నా మనసు నీకు వశమయ్యింది. అందుచేత నీ సపర్యలు నేనే స్వయంగా చూస్తున్నాను. కానీ నువ్వు ఎవరో మాకు తెలియలేదు. నువ్వు ఎవరో నీ పేరేమిటో తెలిసినట్టయితే నీ దగ్గర వాళ్లకు తెలిపి ఉండేవాళ్ళము అని అన్నది. మంజిరా తండ్రి ఫకీరా వచ్చాడు. నీ వాలకాన్ని బట్టి మంచి వంశానికి చెందినవాడివని గ్రహించాము. నువ్వు ఎవరో చెబితే నిన్ను మీ ఇంటికి చేర్చుతాము అన్నాడు ఫకీరా. తన అసలు వివరాలు ఇవ్వటం అపాయకరమని శంకించిన జయపాలుడు, మా తండ్రి విక్రమపూరుకు చెందిన ఒక వర్తకుడు. నేను పని మీద పోతూ దారిలో ఉపద్రవానికి గురి అయ్యాను అని అన్నాడు. వాళ్ళు అతని మాటలు నమ్మారు. మంజరి రోజురోజుకు అతనికి మరింత సన్నిహితురాలవుతున్నది. ఆమె చేసే సేవలకు అతని హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది. ఆమె రుణం ఎలా తీర్చుకోవాలో అతనికి తెలియలేదు. తాను ఇక్కడి నుంచి తప్పించుకుపోవాలంటే తనకు సహాయపడగలది మంజరి ఒక్కతే. ఆమె అతన్ని గాఢంగా ప్రేమించినట్టు అనేక నిదర్శనాలు కనబడ్డాయి. అయితే తాను తప్పించుకుపోయినాక మంజరి అపాయానికి గురి అవుతుంది. మంజరికి అభ్యంతరం లేని పక్షంలో అతను ఆమెను తన వెంట రుద్రపురానికి తీసుకుపోవాలి. తాము వివాహం ఆడటానికి రూపమతి పరిస్థితులను పాటించి అభ్యంతరం చెప్పదు. జయపాలుడు స్వస్థుడయ్యాక మంజరితో, నాకు వేరే జీవితం ఉన్నది. ఇక్కడి మీ జీవితంలో ఇమడటం నాకు సాధ్యం కాదు. నేను వెళ్ళిపోవాలి. అందుకు నీ సహాయం కావాలి. నేను వెళ్ళిపోయాక నింద నీపై మోపుతారు. నీకు ఎలాంటి శిక్ష పడుతుందో నాకు తెలియదు అని అన్నాడు. నన్ను చిత్రవధ చేస్తారు. అయితే ఆ శిక్షను నేను సంతోషంగా అనుభవిస్తాను. నేను నిన్ను ప్రేమించాను. నువ్వు నీ వాళ్లతో సుఖంగా ఉండటమే నాకు కావాల్సింది అన్నది మంజరి. నేను పశువును కాను. నువ్వు నన్ను ప్రేమిస్తే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు కూడా నా వెంట మా దేశానికి రా. నా పెద్ద భార్య అనుమతితో మా ఆచారం ప్రకారం నేను నిన్ను పెళ్లాడతాను. నీకు అభ్యంతరమా మంజరి అని జయపాలుడు అడిగాడు. అందుకు మంజరి సంతోషంగా ఒప్పుకున్నది. ఒక చీకటి రాత్రి ఇద్దరూ బయలుదేరారు. వాళ్ళు శ్రమపడి ప్రయాణం చేసి రుద్రపురం చేరిన మీదట జయపాలుడు,
నీతో ఇంతకాలము చెప్పనందుకు క్షమించు మంజరి. నేను ఈ రుద్రపురానికి రాజును అని అన్నాడు. తెలియక నేనేదైనా అపచారం చేసి ఉంటే క్షమించండి అన్నది మంజరి. రూపమతి అయిష్టంగానే అనుమతించిన మీదట జయపాలుడికి మంజరికి వివాహం జరిగింది. మంజరి నాగరిక పద్ధతులు ఎరిగినది. రాజభవనంలో ఆమె అందరినీ ఆదరంతో చూసింది. రాజుకొడుకు శక్తిపాలుడు ఆమెకు చాలా మాలిమి అయ్యాడు. ఆమె అతన్ని సొంత కొడుకులాగే చూసుకున్నది. తన స్థాయి కన్నా రాజభవనంలో మంజరి స్థాయి పెరిగిపోవటం చూసి రూపమతి అసూయతో దహించుకుపోసాగింది. ఒకరోజు ఆమె నిద్ర లేస్తూనే తన ముత్యాల హారం ఎవరో తీశారని ఆందోళన లేవదీసింది. ఆ నేరం ఎలాగైనా మంజరి మీదకి తోయాలని ఆమె ఉద్దేశం. రాణిగారి హారం పోయిందనగాని కాపలా వాళ్ళు కంగారు పడ్డారు. కానీ మంజరి, నేను దొంగను పట్టేస్తాను. నేను అడవి నుంచి వచ్చిన దాన్ని కదా. మాకు అనేక మంత్రశక్తులు ఉన్నాయి. దొంగను పట్టుకునే ముందు ఇవాళే నా మంత్రశక్తులను ప్రదర్శిస్తాను. అందరూ రాజభవనం చావడిలోకి రావాలి అని అన్నది. ఆ రోజు మధ్యాహ్నం తన భర్తతో ఆమె పథకం ఒకటి చెప్పింది. చావడిలో జనం నిండిపోయారు. కళ్ళకు గంతలు కట్టుకుని మంజరి అక్కడికి వచ్చింది. రాజు ముందు పెద్ద బల్ల మీద అనేక వస్తువులు చిన్నవి పెద్దవి 25 దాకా ఉంచబడ్డాయి. మంజరి కోరిన ప్రకారం రాజకుటుంబానికి చెందిన వారు ఒక్కొక్కరే వచ్చి ఒక్కొక్క వస్తువును తాకారు. ఒక వస్తువును ఎవరైనా తాకినప్పుడు రాజు, మంజరి తాకిన వస్తువు ఏది? కోడిగుడ్డ, గొడుగ, లోట అని అడిగాడు. లోట అన్నది మంజరి. అది నిజమే అయ్యింది. మరొకసారి, మంజరి తాకిన వస్తువు ఏది? విసినకర్ర, సంచియ, లోట, కోడిగుడ్డ, గ్లాస, సిరాబుడ్డియ, కొవ్వొత్త లేక ఏక అని అడిగాడు. కొవ్వొత్తి అన్నది మంజరి. అదే నిజమయ్యింది. ఈ విధంగా మంజరి ప్రతిసారి నిజం చెప్పింది. అందరూ ఆమె శక్తి చూసి ఆశ్చర్యపడ్డారు. రేపు సాయంకాలం లోపల పోయిన హారం దొరక్కపోతే దొంగను పట్టేస్తాను. ఇంతకన్నా బలమైన శక్తులు నాకు ఉన్నాయి అన్నది మంజరి. ఆ సాయంకాలం రూపమతి మంజరి వద్దకు రహస్యంగా వెళ్ళి, మన భర్త మీద ప్రమాణం చేసి రహస్యం దాస్తానంటే నీకో మాట చెప్పాలి అని అన్నది. అలాగే ప్రమాణం చేస్తాను, చెప్పు అన్నది మంజరి. నన్ను క్షమించు సోదరి, నేనే ఆ దొంగను. అసూయ కొద్దీ నీ మీద దొంగతనం మోపాలని చూశాను. నా తప్పు తెలిసి వచ్చింది. నీలాంటి దొడ్డబుద్ధి గల మనిషి మీద అసూయ పడటం అవివేకం అన్నది రూపమతి. ఇద్దరూ కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చారు. మంజరి చేసిన ఇంద్రజాలానికి ఆధారం ఏమిటి? ఎవరన్నా ఒక వస్తువు తాకినప్పుడు రాజు వస్తువులను పేర్కొంటూ అసలు వస్తువు పేరు చెప్పే ముందు ఒక నల్లని వస్తువును చెప్పేటట్టు ముందుగా ఏర్పాటు చేశాడు. ఆ ప్రకారం రాజు లోటాకి ముందు గొడుగు పేరు, కొవ్వొత్తికి ముందు సిరాబుడ్డి పేరు చెప్పాడు. తన ముత్యాలహారం దొరికినట్టు రూపమతి ప్రకటించింది. దయ్యం వదిలింది. వాణి వర్మలకు సంతానం లేదు. వాళ్ళు చాలా మంచివాళ్ళు. ఆ ఊళ్ళో వాళ్ళ మంచితనాన్ని గురించి చెప్పుకోనివారు లేరు. ఒకరోజు రాత్రి పెద్ద వర్షం పడుతున్నది. వర్మవాణి భోజనానికి కూర్చోబోతూ ఉండగా ఎవరో దడదడ తలుపులు కొట్టారు. తలుపు తీసి చూస్తే వర్షంలో తడిసి ముద్దయ్యి ఉన్న యువ దంపతులు కనిపించారు. పట్నానికని బయలుదేరి వర్షంలో చిక్కుపడ్డాము. ఈ రాత్రికి మీ ఇంట ఉండనిస్తారా అని వాళ్ళు అడిగారు. లోపలికి రండి అంటూ వాణి వాళ్లను ఆహ్వానించి భోజనం పెట్టి పడకలు ఏర్పాటు చేసింది. వాళ్ళు తిన్నాక అన్నం కొద్దిగా మిగిలింది. దాన్ని వాణి తన భర్తకు తినమన్నది. మళ్ళీ వండటానికి పుల్లలు లేవు, తడిసిపోయాయి. ఇద్దరము చెరిసగము తిందాము అని వర్మ పట్టుబట్టాడు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చెరికాస్తా తిని పడుకున్నారు. తెల్లవారి ఎవరో ఏడుస్తున్నట్టు వాళ్ళు ఉలిక్కిపడి లేచారు. వీధి తలుపు తీసి ఉన్నది. గుమ్మంలో రాత్రి వచ్చిన మనిషి కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తున్నది. వాణి వర్మలు నిర్ఘాంతపోయి ఆమె ఏడుపుకు కారణం ఏమిటని అడిగారు. నా కాపురం గంగపాలయ్యింది. రాత్రి ఈ ఇంటికి రాకపోయినా బాగుండేది. రాత్రి నా భర్త మీ అన్యోన్యం చూసి
నువ్వు ఎన్నడైనా నన్ను ఈ ఇంటి ఇల్లాలిలాగా ప్రేమించావా? భర్తను ప్రేమించలేని భార్య దేనికి? అని ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. మొండి మనిషి మళ్ళీ తిరిగి రాడు అన్నది బెక్కి బెక్కి ఏడుస్తూ. ఆమె పేరు చంద్రమతి. వర్మ ఆమె భర్త కోసం ఆత్రంగా ఊరంతా వెతికాడు. ఎక్కడా అతని జాడలేదు. నాకు తెలుసు ఆయన రాడు, నాకింకెవరూ లేరు, లోతైన బావి చూసి దూకేస్తాను అంటూ చంద్రమతి మళ్ళీ ఏడ్చింది. ఆమె స్థితి చూసి భార్యాభర్తల మనసు కరిగిపోయింది. మగవాడి మంచితనం మీదనే ఆడదాని సుఖం ఆధారపడి ఉన్నది. నువ్వు ఏమీ బాధపడకు, నీ భర్త మనసు మారి తిరిగి వచ్చేదాకా నువ్వు మా ఇంటనే ఉండు అన్నారు వాళ్ళు. అది మొదలు చంద్రమతి వాళ్ళింట్లో మనిషిగానే ఉండిపోయింది. ఆమె చాలా మెత్తని మనిషిగా కనబడింది. రాత్రి వంట ఆమె చేసేది. నెల రోజులు గడిచాయి. వర్మకు చిన్ననాటి స్నేహితుడు మురారి 4 రోజులు ఉండిపోవటానికి వచ్చాడు. అతడు 2-3 నెలలకు ఒకసారి అలా వస్తూ ఉంటాడు. కిందటిసారి వచ్చినప్పుడు చంద్రమతి లేదు. అతడు ఆమె విషయమంతా వర్మ నుంచి తెలుసుకున్నాడు. ఆ రాత్రి అందరికీ చంద్రమతి వడ్డించింది. భోజనం అయ్యాక మురారి వసారాలో మంచం వేసుకొని పడుకున్నాడు. కానీ అతనికి చాలా సేపటిదాకా నిద్ర పట్టలేదు. అర్ధరాత్రి వేళ నిద్ర పడుతూ ఉండగా ఏదో అలికిడి అయ్యి మెలకువ వచ్చింది. చంద్రమతి చేతిలో దీపం పట్టుకొని చిన్నగా వంటింటి తలుపు తీస్తున్నది. వంటింటి అవతలి కిటికీని ఎవరో తట్టినట్టు వినిపించింది. మురారికి చంద్రమతి ప్రవర్తన, కిటికీ చప్పుడు అనుమానం కలిగించాయి. ఆమె వంటగదిలోకి వెళ్ళగానే అతను చప్పున లేచి చిన్న కిటికీలో నుంచి వంటగదిలోకి చూశాడు. చంద్రమతి ఒక గిన్నెలో అన్నము, కూర, పులుసు, పెరుగు అమర్చి కిటికీలో నుంచి లోపలికి వచ్చిన చేతులకు అందించింది. ఇంకా ఎన్నాళ్ళు ఈ అర్ధరాత్రి భోజనాలు? ఎలాగో ఇనప్పెట్టులో డబ్బు చిక్కించుకొని త్వరగా వచ్చేయి అన్నాడు అవతలి మనిషి. చీకటిలో ఉన్న కారణం చేత ఆ మనిషి మురారికి కనిపించలేదు. ఇప్పుడిప్పుడే వీళ్లకు నా మీద నమ్మకం కలుగుతున్నది. త్వరలోనే ఇనప్పెట్టి తాళాలు నాకు అందుబాటులోకి వస్తాయి. కాస్త ఓపిక పట్టు అన్నది చంద్రమతి. అమ్మ దొంగముండ, పైకి అమాయకంగా కనిపిస్తూ మా వాళ్ళ మంచితనాన్ని ఆసరా చేసుకొని మొగుడితో కలిసి ఆడుతున్న నాటకం ఇదా? ఉండు, నీ ఆట కట్టిస్తాను అంటూ మురారి తనలో అనుకున్నాడు. అతను వెంటనే వెళ్ళి పడుకొని చంద్రమతి గురించి వాణివర్మలకు చెప్పి వాళ్ళ మనసు నొప్పించకుండా వాళ్ళ ఇంటిని పట్టిన దయ్యాన్ని వదలగొట్టాలని నిశ్చయించుకున్నాడు. మర్నాడే తెల్లవారుతోనే అతను చంద్రమతికి వినిపించేలా వర్మతో, బాబోయ్, రాత్రి నేను కన్ను మూస్తే ఒట్టు ఈ ఇంట్లో దయ్యం చేరినట్టు ఉన్నది. రాత్రంతా గజ్జెల చప్పుడు. నేను తూర్పుగా వేసుకున్న మంచం పడమటి వైపున ఈడ్చుకుపోయింది. కిటికీలో పెట్టిన మంచినీళ్ల గిన్నె మంచం కింద ఉన్నది. నేను కాబట్టి బతికి బయటపడ్డాను. మరొకరైతే హరి అనేవాళ్ళు అని అన్నాడు. వాణి వర్మ ఈ మాట విని హడలిపోయి, అయితే భూతవైద్యుణ్ణి పిలిపిద్దాము అని అన్నారు. మీరేమీ కంగారు పడకండి, ఎటువంటి దయ్యాన్ని అయినా నేను వదలగొట్టగలను అని మురారి వాళ్లకు ధైర్యం చెప్పాడు. మర్నాడు రాత్రి అతను బజారులో కొన్న గజ్జెలు పక్కన పెట్టుకొని అప్పుడప్పుడు చప్పుడు చేయసాగాడు. తర్వాత అతను తలగడను మంచం మీద నిలువుగా అమర్చి వాటి మీద దుప్పటి కప్పి పెరటివైపు వెళ్ళి వంటింటి కిటికీ చప్పుడు చేశాడు. చాలాసేపటికి ఎలాగో ధైర్యం చేసుకొని చంద్రమతి వచ్చి గిన్నెలో అన్నీ సర్ది మురారి చేతులకు గిన్నె అందించింది. మురారి చప్పున ఇంట్లోకి వచ్చి ఆ గిన్నెను చంద్రమతి మంచం మీద పెట్టి మంచాన్ని ఇంకొక పక్కకు ఈడ్చేసి ఏమీ ఎరగనట్టు తన మంచం మీద పడుకున్నాడు. చంద్రమతి గిన్నె కోసం కొంతసేపు చూసి కిటికీని సమీపించింది. బయట తన భర్త జాడ కనబడక వంటగది తలుపు మూసి తన గదిలోకి వెళ్ళి కెవ్వున కేక పెట్టింది. ఆ కేక వర్మావాణి ఉలిక్కిపడి లేచి చంద్రమతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. అప్పుడే లేచినట్టుగా మురారి కూడా వచ్చాడు. చంద్రమతి చెదిరిపోయిన గొంతుతో, దయ్యం ఉన్నమాట నిజమే, నాకు గజ్జెల చప్పుడు వినిపించింది. ఆ వైపున ఉన్న మంచం ఈ వైపుకు వచ్చింది. దానితో అదురుకొని లేచాను. ఇదిగో వంటింటిలో ఉన్న ఈ గిన్నె నా మంచం మీదకి వచ్చింది అని అన్నది. భయపడకండి,
త్వరలోనే ఈ దయ్యం భరతం పడుతాను అన్నాడు మురారి. 2 రోజుల పాటు అతను రాత్రుళ్ళు గజ్జెల చప్పుడు చేస్తూనే ఉన్నాడు. అందుకే తన భర్త వంటింటి కిటికీ చప్పుడు చేస్తున్న చంద్రమతి గది విడిచి బయటకు రావటానికి భయపడింది. 3 రోజు రాత్రి మురారి బయటనే పొంచి ఉండి చంద్రమతి భర్త పెరటితోవన రాబోతూ ఉండగా తాను అదే దారిన వెళ్ళబోతున్న వాడిలాగా అతనికి ఎదురు నడుస్తూ, నా చెల్లెలికి ఇంత ద్రోహం చేస్తాడా, నేను చూస్తాను అని తనలో తాను అనుకుంటున్నట్టుగా అన్నాడు. చంద్రమతి భర్త బయటే నిలబడి, ఏం జరిగిందండి అని అనుమానంగా అడిగాడు. ఇంకా ఏం జరగాలండి? ఈ ఇంటైనా మా బావగారు మా చెల్లెలికి పిల్లలు లేరు. ఈ ఇంట్లో ఎవరో మొగుడు వదిలేసిన మనిషి ఎలాగో చేరింది. ఇప్పుడు మా బావ ఆవిడ్ని చేసుకుంటాడట. ఆవిడ కూడా అందుకు సిద్ధంగానే ఉన్నది అంటూ విసురుగా వెళ్ళిపోయి వీధి తోవలో పలికి వచ్చి తన మంచం మీద పడుకొని నిద్రపోయాడు. మురారి చెప్పిన మాట విని చంద్రమతి భర్త నమ్మకం కుదిరింది. ఎందుకంటే 3 రోజులుగా ఆమె అతనికి కిటికీ తెరవటం లేదు. తెల్లవారగానే అతను వచ్చి వర్మతో, నేను బుద్ధి గడ్డి తిని నా భార్యను ఇక్కడ వదిలి వెళ్ళాను. ఆమెను నాతో పంపేయండి అని అన్నాడు. దెయ్యం భయంతో హడలిపోతున్న చంద్రమతి తన మొగుడు వెంట సంతోషంగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళినందుకు ఇల్లు బోసిగా ఉన్నదని వాణి వర్మలు బాధపడుతూ ఉంటే, దయ్యం వదిలిందని సంతోషించక బాధపడుతున్నారా అంటూ మురారి జరిగిన సంగతి వాళ్లకు చెప్పి వాళ్ళ వద్ద సెలవు పుచ్చుకొని వెళ్ళిపోయాడు.